ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని సర్వే సంస్థలు కూడా వీటికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఒకసారి మనం అనుకున్నాం రైట్, ఇండియా కూటమి కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి ఒక టార్గెట్ తో వెళ్తా ఉన్నాయి ఈ రెండు కూడా. సో ఈ టార్గెట్ మరి రీచ్ కాబోతా ఉన్నాయా లేవా ఒక్కసారి చూస్తే రిపబ్లిక్ టీవీకి సంబంధించి మనం చూస్తున్నాం. రిపబ్లిక్ టీవీకి సంబంధించి అక్కడ ఎన్డీఏ మనం చూస్తే 359 అండ్ ఇండియా కూటమికి సంబంధించి 154 అండ్ ఇతరులకు సంబంధించి 30. సో నాట్ బ్యాడ్. ఇండియా కూటమి అనుకున్నటువంటి ఎన్డీఏ ఆల్మోస్ట్ అనుకున్న దానికి కొంత దగ్గరికి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఇండియా కూటమి అనుకున్న దానికన్నా ఆల్మోస్ట్ 50% లో ఉంది. 370 వచ్చిన ఆల్మోస్ట్ వాళ్ళు గతంలో వచ్చినట్టే ఆల్మోస్ట్ వచ్చేసి ఇక వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక ఆ తర్వాత మనకి జన్ కీ బాత్ కి సంబంధించినటువంటి సర్వే ఏదైతే ఉందో, జన్ కీ బాత్ సర్వేలో ఆల్మోస్ట్ ఇంకా ప్లస్ ఇచ్చింది. అంటే రిపబ్లిక్ టీవీలో మనకు కేవలం 359 వస్తే జన్ కీ బాత్ లో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే జన్ కీ బాత్ లో 377 అని అంటే ఆల్మోస్ట్ పెంచింది. అంటే ఏకంగా 10 వరకు పెరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కూటమి ఇండియా కూటమి 151, ఓకే నాట్ బ్యాడ్. అనుకున్న దానికన్నా ఒక 4 సీట్లు తగ్గాయి. ఇతరులకి 15, జన్ కీ బాత్ లో 15 అంటే ఇతరులకు సంబంధించి ఆల్మోస్ట్ ఇండివిజువల్ గా వచ్చినటువంటి రిపోర్ట్స్ లో మాత్రం కొన్ని పార్టీస్ గెలిచేటువంటి అవకాశం. ఇతరుల్లో ఉన్నాయి కూడా ఇక్కడ ఎన్డీఏలోకి యాడ్ అయినట్టుగా కనబడుతుంది మనకి జన్ కీ బాత్ లో. కొంత యాడింగ్ చేయొచ్చు, ఎందుకంటే దీనికి సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం చూస్తా ఉన్నాము కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా ఇండిపెండెంట్ అభ్యర్థులే చాలా వరకు కనిపిస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ అభ్యర్థుల సంఖ్య మనకు చాలా పెరిగింది. లైక్ పంజాబ్ కావచ్చు, బీహార్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, లేకపోతే రామ మందిర నిర్మాణం ఎఫెక్ట్ నార్త్ ఇండియాలో బీజేపీకి ఏమన్నా అడ్వాంటేజ్ అవకాశం ఉందా? ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఇండియా టుడే ఇండియా న్యూస్ కి సంబంధించి మనం చూస్తే, సో దీంట్లో కూడా ఎన్డీఏకి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 371 అండ్ కూటమికి సంబంధించి 125 అండ్ తర్వాత ఇతరులకు 47 ఆల్మోస్ట్ బాగానే వచ్చాయి. ఇక ఆ తర్వాత రిపబ్లిక్ భారత్ ఆల్మోస్ట్ దీంట్లో ఇండియా కూటమికి 360 అండ్ కూటమికి 125, ఇతరులకు 46, 360. సో ఒక పాయింట్ మీరు సిమిలర్ గా అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా 360 ప్లస్ అన్ని కూడా ఎన్డీఏ కూటమికి ఇచ్చాయి. ఇండియా కూటమికి మాత్రం 125 నుంచి 154 లోపే లాస్ట్ హైయెస్ట్ 154, అదే రిపబ్లిక్ టీవీ. సో ఇంకొకటి ఏంటి అంటే రిపబ్లిక్ టీవీ రిపబ్లిక్ భారత్ కి సంబంధించిన మధ్యలో ఇతరులకు సంబంధించి రిపబ్లిక్ టీవీ ఇచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ 30 మంది ఇతరులు కనిపిస్తే మనకి రిపబ్లిక్ భారత్ ఇచ్చినటువంటి సర్వేలో 46% కనపడుతుంది. అవును రైట్. దీనికి సంబంధించి అసలు మొత్తం ఓవరాల్గా లోక్సభ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్ కృష్ణమూర్తి, ఇండియా కూటమి కావచ్చు, మనం ఒకవేళ ఇది మనం చూసుకుంటే ఎన్డీఏ కావచ్చు, అనుకున్న మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేయబోతా ఉన్నాయా? సో ఎగ్జిట్ పోల్ చూస్తే ఆల్మోస్ట్ ఇండియాకే ఎక్కువ అవకాశం కనబడతా ఉన్నాయి. సో ఏంటి ఎగ్జిట్ ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉన్నాయి? మొత్తంగా చూస్తుంటే మరోసారి అంటే 3వ దఫా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టబోతుందనే విషయం స్పష్టమవుతా ఉన్నది. అంటే మనం ఇప్పుడు ఇక్కడ గమనించి ఉంటే ఎన్డీఏ కూటమి ఒకటి రెండు రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని చెప్పేసి సర్వే సంస్థలు దాదాపుగా 1-2 అటు ఇటుగా అన్ని సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. నిన్నటి వరకు అని ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు భేటీ అయి మాకు 295 స్థానాలు వస్తున్నాయని చెప్పేసి కొంత వాళ్ళు అంచనాకు వచ్చారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా సర్వే సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్లు వీటిని పరిశీలిస్తే వాళ్ళ అంచనా పూర్తి స్థాయిలో తారుమారు కాబోతున్నది అన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అయితే ఇదే మనం ఇంకొక విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. అబ్ కీ బార్ 400 బార్ అంటూ నరేంద్ర మోడీ గడిచిన 2 మాసాలుగా ఎక్కడికెళ్ళినా ఈ నినాదాన్ని ప్రధానంగా తీసుకొని
కార్యకర్తను శ్రేణులను అందరినీ ఆ దిశగా ప్రయత్నాలు చేయమని చెప్పారు. కానీ నరేంద్ర మోడీ నినాదాన్ని కూడా ప్రజలు ఆమోదం తెలపలేదు, ప్రజలు అంగీకరించలేదు. బోటాబోటి మెజార్టీ ఇద్దాము, అంత కాకపోతే అధికారం కట్టబెడదాం, కానీ పూర్తి స్థాయిలో మెజార్టీ ఇస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయేమో. ఎందుకంటే డైనమిక్ నిర్ణయాలు తీసుకొని కొంత ముందుకెళ్తున్నారు కాబట్టి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో భవిష్యత్తులో ఎన్డీఏ కూటమితోటి అన్న ఉద్దేశంతో ప్రజలున్నారేమో అన్నట్టుగా సర్వే సంస్థల వాళ్ళు వెల్లడించిన ఫలితాలను చూస్తుంటే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇటు ఇండియా కూటమి ఆశలం కానీ అటు ఎన్డీఏ కూటమి ఆశలం కానీ కొంత కంట్రోల్ చేసేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు, కంట్రోల్ చేశారు అన్న విషయం ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది. అయితే మూడోసారి అధికారంలోకి రాబోతున్నటువంటి నరేంద్ర మోడీ దేశంలో రికార్డు సృష్టించబోతున్నారు. ఇంతవరకు ఎవరు కూడా మూడోసారి చేయలేదు. అంటే ఇందిరాగాంధీ చేసినప్పటికీ ఇందిరాగాంధీ అంటే 15 సంవత్సరాల పాటు అధికారంలో లేరు కాబట్టి ఆ రకంగా అంటే ఇక్కడ నరేంద్ర మోడీ మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారు అన్న విషయం స్పష్టమవుతూ ఉన్నది. మరి గమనించాల్సిన విషయం ఏంటంటే మనము ఇక్కడ కేరళలో నిన్నటి వరకు ఒక్క స్థానం కూడా లేకుంటే బీజేపీకి, కానీ ఈసారి ఈ రిపోర్ట్లో 1 నుంచి 2 స్థానాలు వస్తున్నాయని చెప్పేసి సర్వే సంస్థలు చెప్తాయి. అంటే దక్షిణాది రాష్ట్రాల మీద స్పెషల్గా ఫోకస్ పెట్టినటువంటి ఎన్డీఏ కూటమి కానీ లేకపోతే బీజేపీ ఈసారి ఉత్తరాది రాష్ట్రాల కన్నా బీజేపీ జాతీయ నాయకత్వం దక్షిణాది రాష్ట్రాలపైన దృష్టి పెట్టింది. తమిళనాడులో కూడా బీజేపీ ఖాతా తెరవబోతున్నది. తమిళనాడులో బీజేపీకి అసలు పట్టేం లేదు. ఏపీలో కూడా ఖాతా తెరవబోతున్నది. ఏపీలో బీజేపీకి అసలు పట్టే లేదు. అంటే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 4 స్థానాల నుంచి 6 నుంచి 8 స్థానాలు దక్కించుకోబోతున్నది. అంటే ఈ రకంగా చూస్తూ ఉంటే కొంత పట్టులేని రాష్ట్రాల మీద పట్టు సాధించాలి అన్నటువంటి సంకల్పంతో ఏదైతే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ నడ్డా కానీ వీళ్ళందరూ కాలికి బలపం కట్టుకొని దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు తిరిగారు. అంటే వాళ్ళ పర్యటనలు, వారి యొక్క ప్రసంగాలు, వారి యొక్క రోడ్ షోలు ఇవన్నీ పరిశీలిస్తే ఖచ్చితంగా దక్షిణాది ప్రజలు కూడా బీజేపీని ఆదరించారు, హక్కును చేర్చుకున్నారనే విషయం ఈ సర్వేల ద్వారా తెలుస్తూ ఉంది. అది ఏది ఏమైనప్పటికీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం స్పష్టమైన నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది, ఇండియా కూటమి కొనసాగుతుందా, లేదు అంటే ఎవరికి వారిగా వెళ్ళి మరోసారి ఆయా రాష్ట్రాలు అంటే రేపు వెంటనే ఇమ్మీడియట్గా రేపు డిసెంబర్లోనే మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి. మహారాష్ట్రలో శివసేన కూటమితోటి అంటే బాల్ ఠాక్రే శివసేన వర్గంతో ఇండియా కూటమి వెళ్తుందా, లేదంటే శివసేన కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేస్తాయా అన్న విషయం కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. చర్చకు వస్తూ ఉన్నా కూడా ఆ విషయం ఇప్పుడే. అంటే ఎన్డీఏ కూటమి ఏదైతే వాళ్ళని గద్దెదించాలి, మోడీని మూడోసారి ప్రధానమంత్రి కానివ్వద్దు అని చెప్పేసి ఇండియా కూటమిలోని దాదాపుగా 19 పార్టీలు గడిచిన 6 మాసాలుగా ఏకమై వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని ఓటర్లు తిరస్కరించారు. వాళ్ళ యొక్క అంటే ఇండియా కూటమిని ప్రజలు విశ్వసించలేదు అన్న విషయం దీంతో స్పష్టమవుతా ఉన్నది. ఓటింగ్ పర్సెంట్ చాలా రాష్ట్రాల్లో బీజేపీ అంటే కొన్ని రాజస్థాను ఈ రాష్ట్రాల్లో కొంత బీజేపీ ఓటింగ్ పర్సెంట్ పోయినా సీట్లు కోల్పోయినప్పటికీ మిగతా రాష్ట్రాల్లో గుజరాత్లో కాంగ్రెస్కు 0 అంటే ఇండియా కూటమికి 0 వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఇండియా కూటమికి 0 వస్తూ ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటూ పోతూ ఉంటే కొంత అంటే ఇండియా కూటమి వచ్చిన చోట పూర్తి స్థాయిలో స్వీప్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. కొన్ని చోట్ల సీట్లు తగ్గినప్పటికీ మిగతా అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆ కోల్పోయిన సీట్లను తిరిగి తమ వశం చేసుకునే విధంగా ఈసారి ప్లాన్ చేశారు. కాబట్టి అంటే ఇండియా కూటమి యొక్క ఆశలు అడియాసలయ్యాయి అనేది ఈ సర్వే సంస్థలు చెప్తున్నటువంటి విషయం. ప్రణయ్ వరకు కూడా ఈ ఎన్డీఏ కూటమి విజయానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? ఏ ప్రాతిపదికన ఎన్డీఏకి జైకొట్టారంటారు ప్రజలు? ఎన్డీఏ కూటమి విజయం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ప్రధానంగా రామమందిర నిర్మాణం. రామమందిర నిర్మాణం విషయంలో నిర్మాణానికి 2 సంవత్సరాల ముందు నుంచి రామమందిర నిర్మాణం అంటే దానికి భూమి పూజలు చేసినప్పటి నుంచి నిర్మాణం పూర్తయి అది ప్రజలకు అంటే దాంట్లో బాలరాముడి విగ్రహ దర్శనం కోసం అనుమతించే వరకు కూడా బీజేపీ దాని ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్నది. అంతకన్నా ముందు అంటే మొన్న కూడా శ్రీరామ అక్షంతలని చెప్పేసి
శ్రీరామ కానుకలు అని చెప్పేసి ఈ రకంగా అంటే రామ మందిర నిర్మాణం దశాబ్దాల కాలంగా ఈ యొక్క రామమందిర నిర్మాణం విషయంలో ఏదైతే వివాదం సాగుతుందో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అదేవిధంగా ఆర్టికల్ 370 రద్దుతోటి కొంత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చి అక్కడ ఎటువంటి అంటే రోజు రాళ్ళు విసరడం అంటే భారత సైనికుల మీద రాళ్ళు విసరడం కానీ లేదంటే రోజు ఏదో ఒక చోట పాక్ ఉగ్రవాద ప్రేరేపిత సంఘటనలు జరగడము ఇవన్నీ కూడా అదేవిధంగా దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లను నివారించడం ఇవన్నీ కూడా బీజేపీకి ప్లస్గా మారాయి. ఇదే సమయంలో అవినీతి రహిత పాలన అందించడం ఆరోపణ చేస్తుంటారు. ఆరోపణ చేశారు. మొన్న కూడా అంటే మోడీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని చెప్పేసి ఇండియా కూటమి కొంత ప్రచారం చేసింది. కొన్ని చోట్ల ఇది ఒక ప్రధాన అజెండాగా చేసుకున్నారు. కానీ ఎక్కడ కూడా నిర్మాణాత్మకమైన రుజువులతోటి ఇక్కడ అంటే బీహార్లో ఆర్జేడీ కానీ మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక లాంటి రాష్ట్రంలో కూడా వాళ్ళు ఆధారాలతో సహా ఎక్కడ నిరూపించలేకపోయారు. గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము అవినీతికి పాల్పడింది. ఇగో ఈ విషయంలో కొంత అవినీతి జరిగింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆ నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని మంత్రులు ఈ రకంగా అవినీతి పాల్పడుతున్నారు అని నిర్మాణాత్మకంగా ప్రజలను చెప్పలేకపోయారు. ఒక పొలిటికల్ రిమార్క్స్గా వాళ్ళు చేశారు. అవినీతి ఆరోపణలని రాజ్యాంగాన్ని మారుస్తారని రిజర్వేషన్లు రద్దు చేస్తారని అంటే ఇవన్నీ కూడా కొంత ప్రధాన ప్రచారాంశంగా మారాయి. రిజర్వేషన్ల మార్పు అంశంలో అమిత్ షాతో పాటు నరేంద్ర మోడీ కూడా ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి ప్రతిపక్షాలు తీసుకొచ్చాయి. అంటే బలంగా తీసుకెళ్లారు రిజర్వేషన్ల రద్దు అంశాన్ని మిగతా. కానీ ఎక్కడ కూడా ఎలాంటి పొరపచ్చాలు చేయకుండా చాలా జాగ్రత్తగా బీజేపీ ప్రచారం చేసింది. అదేవిధంగా బీజేపీ దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు అంటే జాతీయ రహదారుల నిర్మాణం అనుకోండి, విమానాశ్రయాల పెంపు, మిగతా అంశాలను మనం పరిశీలిస్తే అంటే ఈవెన్ చంద్రమండలానికి రాకెట్లు ప్రయోగించే విషయాన్ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకున్నది. గతంలో వెళ్ళలేమంటే వెళ్ళాయి, పంపించలేదా పంపించారు. 1-2 ఫెయిల్ అయ్యాయి. అంటే ఈ ప్రభుత్వంలో కూడా ఫెయిల్ అయ్యాయి. 15 సంవత్సరాల్లో కొన్ని ఫెయిల్ అయినాయి రాకెట్ల ప్రయోగాలు. కానీ ఇక్కడ వీటికి సంబంధించిన విషయంలో అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాము. దేశవ్యాప్తంగా అదే పరిస్థితిని తీసుకొచ్చాము. రాబోయే కాలంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రపంచ దేశాల్లో మోడీకున్న క్రేజ్ రోజుకు పెరిగింది. ప్రపంచ దేశ అధినేతలు కూడా మోడీకి ఇచ్చే గౌరవం కూడా దేశ ప్రజలు తమకిచ్చిన గౌరవంగా భావించారు. కాబట్టి ఇదన్నీ కూడా మోడీకి కలిసి వచ్చిన అంశాలు, ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చిన అంశాలు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రంలో గుజరాత్ ఏ రకంగా అయితే గుజరాత్ 14 సంవత్సరాలు పాలించినటువంటి నరేంద్ర మోడీ సుమారుగా గుజరాత్ను దేశంలో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చారు. 10 సంవత్సరాల్లో దేశం ఆ దిశగా ప్రయాణం చేసింది. ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శవంతంగా నిలబెట్టే సంఘటనలు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ పాలనలోనే దేశం ఔన్నత్యంలో ఉంటుంది, అగ్రస్థానంలో నిలుస్తున్నది, ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఆర్థిక స్థితి. అదేవిధంగా కరోనా సమయంలో నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, దీర్ఘకాలం లాక్డౌన్ విధించినప్పటికీ పేద ప్రజలకు కావాల్సినటువంటి అంటే బియ్యం తదితర నిత్యావసర వస్తువులను అందించేందుకు కావాల్సిన ఏర్పాటు చేయడము, వ్యాక్సిన్ ప్రపంచ దేశంలో ఎంతో అభివృద్ధి చెందామని చెప్పినటువంటి చైనా కానీ, రష్యా కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండ్ వీటన్నిటి చూసుకున్నప్పటికీ ఏ దేశాల్లో లేని విధంగా వ్యాక్సిన్ తయారు చేసి దేశ ప్రజలకు ప్రపంచ దేశ ప్రజలకు కూడా అందించేందుకు ఎగుమతి చేసేందుకు స్థాయికి వెళ్ళిన నేపథ్యంలో నరేంద్ర మోడీకి ఇవన్నీ కలిసి వచ్చాయి. వాస్తవం చెప్పాలంటే దేశ ఆర్థిక పరిస్థితి కూడా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన ప్రస్తుతం. కాబట్టి అంటే కరోనా సమయంలో ప్రపంచమంతా విలువెల్లాడిపోయింది కరోనా మహమ్మారితోటి. ఆ సమయంలోనూ భారత్ పూర్తి స్థాయిలో నిలదొక్కున్నది. ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చకు తీసుకొచ్చారు. అంటే ఎన్నికల సమయంలో 6 నెలల ముందు నుంచే కాదు, గడిచిన 2-2.5 సంవత్సరాల నుంచి బీజేపీ చాప కింద నీళ్ళ ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చకు పెట్టింది. అందుబాటులో ఉన్నటువంటి సామాజిక మాధ్యమాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేది బీజేపీ. సోషల్ మీడియా వేదికగా నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి పనులు, నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు, జమ్మూ కాశ్మీర్లో గతంలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఇవన్నింటిని కూడా భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి జమ్మూ కాశ్మీర్లో ఆటవిడుపుగా ఉన్న ప్రాంతం తీసుకెళ్ళి దానికి కారణం నరేంద్ర మోడీ అని సోషల్ మీడియాలో ప్రచారం చేసి అంటే ఎన్డీఏ కూటమి ఎంత బలంగా సోషల్ మీడియాని వినియోగించుకుంటుంది,
ప్రజలను అంటే ప్రజలు ఏ విధంగా తమ విశ్వాసాన్ని పెంపొందేందుకు ప్రయత్నం చేసింది అనే విషయాన్ని ఇది ఒక తాజా ఉదాహరణ తీసుకోవచ్చు. అంటే ఇట్లాంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి. రామ మందిర నిర్మాణం విషయంలో, రామ మందిర ఉద్ఘాటన సమయంలో కానీ, ఆ తర్వాత కార్యక్రమాల్లో కానీ ప్రజలకు దీపాలు వెలిగించమని, తర్వాత పండుగ వాతావరణంలో మందిరాల్లో పూజలు చేయండి అని అంటే ఏ రకంగా పిలిపించి చేశారో అంటే ఓకే. బీజేపీ ఏం చెప్తుందంటే ఇవన్నీ మాకు సంబంధం లేదు, రామమందిర నిర్మాణం మాత్రమే చేశాం కానీ దాంట్లో ఆ పిలుపుకి సంబంధం లేదు, రామమందిర ట్రస్ట్ ఉంది, ట్రస్టు సభ్యులు ఇచ్చారు, ట్రస్ట్ తీసుకున్న నిర్ణయాలు అని చెప్తున్నారు. అయినప్పటికీ దీని వెనుకాల బీజేపీ, నరేంద్ర మోడీ ఈ కూటమి ఉందన్న విషయం అందరికీ తెలుసు. అంటే కోర్టులో దీర్ఘకాలంగా ఉన్నటువంటి కేసును ఒక పరిష్కారం తీసుకొచ్చి సామరస్యపూర్వకంగా చేసినటువంటి విషయం. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమి చేసినటువంటి ప్రచారం కూడా బీజేపీకి ప్లస్గా మారింది. అంటే మేము అధికారంలోకి వస్తే రామమందిరం బుల్డోర్తో కూలగొడతాం, ఇట్లాంటి ప్రకటన కూడా కొంత ప్రజల్లో కొంత అంటే ఇన్నేళ్ళు మేము కష్టపడి సంపాదించుకున్నది అంటే ఇన్ని రోజులు పోరాటాలు చేసి ఎంతోమంది రామమందిరం కోసం బలయ్యారు. అంటే ఆ బలిదానాలను ఈ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి కాలదన్నుతున్నదా? అంటే రామమందిరం నిర్మాణం ఎన్నో ఏళ్ళుగా మేమందరం హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామ మందిరాన్ని నిర్మించుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీ కూలగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుందా అని. అంటే అది కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందంటే ఇండియా కూటమిలో నేతలు మాట్లాడారు. ఇదే సమయంలో రామ మందిర విషయంలో కాంగ్రెస్ పార్టీ గతంలో అడ్వకేట్లను పెట్టించి అసలు రాముడే లేడు, ఇదంతా కల్పితం అని చెప్పిన విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్డీఏ కూటమి అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రకంగా పాజిటివ్ వేవ్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. ఇవన్నీ కూడా ఒక్కటి కాదు, చెప్పుకుంటూ వెళ్తుంటే ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నేషనల్ హైవేస్ విషయంలో గతంలో నేషనల్ హైవేస్ ఎంత మేర రోజుకు కిలోమీటర్ కూడా నిర్మాణం కాలేదు. ఇప్పుడు మేము రోజుకు 12-16 కిలోమీటర్ల వరకు నిర్మాణం చేస్తూ ఉన్నాము అని చెప్పేసి నేషనల్ హైవేల గురించి కానీ, ఎయిర్పోర్ట్లు గతంలో 50 ఉండే ఇప్పుడు మేము 170 తీసుకొచ్చాము అని ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ అంటే ఇవన్నీ కూడా ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఇటు సెంటిమెంటు, ఇటు ప్రజల అభిప్రాయం ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని వీటిని ప్రచారం చేయడం, ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేయడం, వీటన్నింటిలో సక్సెస్ కావడంతో నరేంద్ర మోడీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పచ్చు. అంటే మోడీ తప్ప అంటే బీజేపీ కూటమి తప్ప ఈ పార్టీలకు, ఇండియా కూటమిలోని పార్టీలకు ఇస్తే దేశం మరోసారి అధోగతి పాలయ్యే అవకాశాలు ఉంటాయి. దేశం మరోసారి వెనక్కి వెళ్తుందేమో. ప్రపంచం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో కొంతవరకు నరేంద్ర మోడీయే దేశాన్ని చక్కదిద్దేందుకు ఆయనకే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆయన తీసుకోగలడు, ఏది ఏమైనా తీసుకోగలరు నరేంద్ర మోడీ అనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఓటర్లు ఆ రకంగా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని చెప్పచ్చు మనం. దానికి మనకు సంబంధించి లోక్సభకు ఒక్కసారి మనం చూస్తే రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. రైట్, ఈ యొక్క ఎలక్షన్స్ కి సంబంధించి మనం అంటే ఏవైతే ఇప్పుడు లోక్సభకు సంబంధించిన అంశాన్ని మనం చూస్తే ఒక్కసారి మనం తెలంగాణకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కొన్ని ఫలితాలు, కొన్ని సర్వేస్ ఇస్తా ఉన్నాయి. ఒక చిన్న బ్రేక్ తర్వాత వీటికి సంబంధించి ఒకసారి మనం మళ్ళీ దీని గురించి చర్చిద్దాం. అనేక సర్వేలు కూడా వీటికి సంబంధించి